ఈరోజు మనం అనాహత చక్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అనాహత చక్రం అంటే హృదయ చక్రం, హార్ట్ చక్రం అన్నమాట. ఈ అనాహత చక్రం యాక్టివేషన్ జరిగితే ఎవరిని చూసినా సరే మనం ప్రేమతో, జాలితో, కరుణతో అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాము. ఈ అనాహత చక్రం యొక్క బీజం ఎం బీజం. ఈ బీజంని హృదయ స్థానంలో తలుచుకొని ఎం బీజంను ఊహిస్తూ ధ్యానం చేయటం వల్ల అతి సునాయాసంగా ఈ అనాహత చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. అనాహత చక్రం ఎవరికైతే ఓపెన్ అవటం లేదో వాళ్ళు ఎవరితో కూడా కలరు, వాళ్ళకి వారే ఉంటారు. అదే ఈ చక్ర కానీ ఓపెన్ అయితే వీళ్ళు ప్రతి ఒక్కరితో ప్రేమతో, అన్కండిషనల్ లవ్గా అందరితో చాలా చక్కగా కలిసిమెలిసిపోతూ ఉంటారు. అహం బ్రహ్మస్మి ఉద్ధరేదాత్మానం. ధ్యానం చేస్తే మనం భగవంతునికి సమీపంలో ఉంటాం. మన కోసం మనం ఏం చేసుకుంటున్నామంటే కొంత సమయం మనం ధ్యానం కోసం కేటాయించుకోవాలి. చక్ర కానీ ఓపెన్ అయితే వీళ్ళు ప్రతి ఒక్కరితో ప్రేమతో, అన్కండిషనల్ లవ్గా అందరితో చాలా చక్కగా కలిసిమెలిసిపోతూ ఉంటారు. హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వీళ్ళు ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో, చాలా ఆనందంగా అందరితో కలిసిమెలిసిపోతూ ఉంటారు. బీజం ఎం బీజం. ఈ ఎం బీజంని హృదయ స్థానంలో భావన చేసుకుంటూ ధ్యానం చేయటం వలన ఈ హృదయ చక్ర యాక్టివేషన్ చాలా సులువుగా జరుగుతుంది. మన భావన అంతా కూడా హృదయ చక్రం వైపు తీసుకొని వెళ్ళి ఈ అనాహత చక్రం 12 దళాల పద్మం. మాస్టర్స్, ఈరోజు 4వ చక్రమైన అనాహత చక్రం గురించి తెలుసుకుందాం.